హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అయితే మనకి అంగల్లో ఆల్మోస్ట్ ఫేమస్ అందరికి తెలిసి ఉంటుంది. అన్న అయితే ఆవులు పాలు తెస్తారు కదా, అన్న దగ్గర అయితే ప్రజెంట్ కొన్ని ఆవులు ఉన్నాయి. అన్న ఎట్లా మెయింటైన్ ఏం చేస్తాను అనేది అన్నకైతే అడిగి తెలుసుకున్నాం. అన్న ప్రజెంట్ మీ దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయన్నా? 10 ఆవులు ఉన్నాయి. అన్ని హెచ్ఎఫ్ ఆవులున్నా? ఎన్ని సంవత్సరాల నుంచి మేపుతుంటారు మీరు? ఎన్ని ఏళ్ళు? ఒక 10-15 ఏళ్ళు ఏంటి? 5 అప్పటి నుంచి ఎన్ని ఆవులు పెట్టినారన్నా? పెడతా ఉంటాం మామూలుగా ఇంతే. ఇంత ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఉన్నాయన్నా? 10 ఆవులు ఉన్నాయి. లోపల షెడ్లు అయితే ఉన్నాయి. అన్న లేదు మీది ఓనా ఇక్కడంతా? పొలం ఎన్ని ఎకరాలు ఉన్నా ప్రజెంట్? 2 ఎకరాలు. దాన్ని మీకు గడ్డి వేసుకుంటా, అదే కటింగ్ చేసుకుంటా, అదే మేత వేసుకుంటా, అదే సరిపోతుంది. అన్న రోజు మీద ఎన్ని లీటర్లు వస్తున్నాయి అన్న పాలు? 100 లీటర్లు వస్తాయి. అన్నీ మీరే అమ్మేస్తారా? మీరు వచ్చి అంగళ్ళు డైరీ కొనేస్తారు, కొన్ని తీసుకొస్తారు మీరు? ఓకే ఓకే. ఈ పాల మీద ఎట్లుంటుంది నా ఆదాయం? ఎట్లుంటుంది? ఎంత ఖర్చు ఎంత వస్తుంది? సరిపోతుంది దానికి ఒక దగ్గర బాకన్నా ఇబ్బంది లేకుండా. నెలకు ఎంత లేదని ఎంత మిగులుతుంది? ఒక 20,000 మిగులుతుంది. ఖర్చులన్నీ పోగా. ఖర్చులు ఎట్లుంటాయన్నా? మనం గడ్డి కొనుక్కుంటారా? ఎండుగడ్డి కొంటారా? పచ్చిగడ్డి వేసుకుంటారా సార్? ఓకే ఓకే. పాలు ఇప్పుడు పాలు రావాలంటే మీకు ఏది వేసుకుంటే బాగా? ఫీడ్ బూస్ వేసుకుంటారు. ఓకే ఓకే. ఏం మాట్లాడవా? కొన్ని ఉన్నాయి లోపల. అన్న చూపించుకోండి సార్ ఆవులు. అన్న వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి గడ్డి అయితే ఇక్కడ ఉంది అంటున్నాడు. అక్కడ ఒక షెడ్ ఉంది ఫ్రెండ్స్, అది కవర్ చేద్దామంటే వాళ్ళు మాట్లాడంటే మాకు కవర్ చేయండి. 10 ఆవులు ఉన్నాయి. ఇవన్నీ అనమాట మనకి డైలీ అంగళ్ళు పాలేసేది. అడిగినాను, మాట్లాడినాడు ఆయన. పూజారోలపల్లిలో 99% అంతా ఆవులే. 1% మీద వేరే వ్యాపారం అంతా ఉండాలి. అందరికీ ఉండే ఆవులు. ఈ పాలే మనం తాగే అంగళ్ళు అంతా ఇక. మిషన్ పెట్టుకున్నారు, మిషన్తో లాగేస్తాను రూపాయలు. 20,000-30,000 ఈజీగా సంపాదించవచ్చు. 40-45 రూపాయలు లూజ్వి ఈ ఎన్నోళ్ళు వేసుకుంటారు కాబట్టి అంగల్లో మనం కొంటా ఉన్నాం కదా. ఇది చూసినారు కదా, అన్నోళ్ళు కదా షెడ్ అయితే వేసినారు. ఇది ఇంట్లోనే మేపుకుంటా, ఇది అన్నోళ్ళు అయితే మెయింటైన్ చేసుకుంటా అంటాం నీట్గా. మొత్తం 10 ఆవుల వరకు ఉన్నాయి. గడ్డి అయితే ఇక్కడ వేసుకున్నారు. చిన్న ఇంటర్వ్యూ అనుకోండి, షార్ట్ అండ్ స్వీట్ ఇంటర్వ్యూ ఇది. ఆయన మాట్లాడలే ఎక్కువ, బాగుండదు. గడ్డిది అన్నోళ్ళు ఇల్లు ఇది. వెనకాల ఒక పెద్ద షెడ్ ఉంది ఫ్రెండ్స్, చాలా మంచి షెడ్ ఉంది. ఒక 20-30 ఆవులు పైన ఉన్నాయి, 35 వరకు ఉన్నాయి. ఆవులు కవర్ చేద్దామంటే వాళ్ళు మాట్లాడలేదు. షార్ట్స్లో నేను తీసిన క్లిప్స్ చూద్దాం, వీలైతే పెట్టేదాన్ని. పెట్టింటే చూద్దాం. ఇంకా వాళ్ళు మేము మాట్లాడమనేసి ఇద్దరే ఫ్యామిలీ వాళ్ళు పెట్టుకునేది. లేదు మేము ఫ్యామిలీ మాట్లాడమనేది అనేసి. ఇది ఎన్నోళ్ళు ఇల్లు. ఓకే, ఇది షార్ట్ అండ్ స్వీట్ అనుకోండి. 3 నిమిషాలు ఇంకా సార్. ఓకే డన్, బాయ్. ఈ మొలకలు అనేవి మళ్ళీ వస్తాయి అనమాట. ఈ మొలకల్లో నుంచి మళ్ళీ గడ్డి వస్తుంది. మొలకలు వస్తాయి, మొలకల్లో నుంచి మళ్ళీ వస్తాయి. ఒక కటింగ్ అవుతుంది, మళ్ళీ ఇంకొకసారి వస్తాయి. ఏమో గ్రాస్ ఇది.